వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మై డెలివరీ అనమాట. ఫస్ట్ డెలివరీకి నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను ముందు, అండ్ సెకండ్ డెలివరీకి ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్పేసి దాని గురించి చెప్తున్నాను అనమాట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 2021 జాన్లో కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 11కి మా పాప పుట్టింది 2021లో. అండ్ ఫస్ట్ ఏమైంది అంటే మేము అప్పుడు షాప్ పెట్టామన్నమాట. డిసెంబర్ 2020 డిసెంబర్ 31కి మేము షాప్ పెట్టాము, కిరాణా షాప్ పెట్టాము. అండ్ షాప్ పెట్టిన ఒక కొన్ని డేస్కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో మేమేంటంటే మా ఇల్లు వేరే దగ్గర రెంట్ తీసుకున్నాం, అండ్ షాప్ కూడా వేరే దగ్గర తీసుకున్నాం అనమాట. మా ఇంటికి మా షాప్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ నడవాలి. సో అలా 2 కిలోమీటర్స్ నాకు 7th మంత్ వచ్చేదాకా ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ వెళ్ళేసి మళ్ళీ నైట్ కూడా నడుచుకుంటూ వచ్చేటోళ్ళం అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసి గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసి వంట చేసుకునేసరికి నాకు బాగా 11 అయిపోయేది. కాకపోతే ఏంటంటే ఫుల్ 8 o'clockకి ఆకలి వేసేది అనమాట. ప్రెగ్నెన్సీ బేబీ లోపల పెరిగే కొద్దీ నాకు ఆకలి అనేది బాగా వేసేది. సో నేనేం చేశానంటే మా ఆయన చెప్పేసి షాప్లోనే చిన్న తీసుకొని షాప్లోనే వండుకొని తినేటోళ్ళం అనమాట. మధ్యాహ్నంకి అండ్ నైట్కి కూడా తినేసి అక్కడ నుండి మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంటికి 10:30 అలా అవుతుంది. 9 కల్లా షాప్ బంద్ చేసినా కూడా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి 10:30 అలా అవుతుండే అనమాట. పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఫస్ట్ మా ఆయన వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తాడు. తర్వాత ఒక 6 o'clock అలాగా నేను వెళ్ళేదనమాట. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్ళేటోళ్ళం. ఒక్కొక్కసారి నాకు అవ్వట్లేదు, అంత ఓపిక లేదు అన్నప్పుడు ఇంకా మా ఆయన ఎర్లీ వెళ్ళిపోయేటోడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా బైక్ ఉంటే తీసుకొచ్చి నన్ను తీసుకుని వెళ్తుండే అనమాట ఇంటికి. సో అలాగా 7 months అయితే గడిచింది. 7th మంత్లో మేము బండి తీసుకున్నాము. తీసుకున్నాక మాకు ప్రాబ్లం ఏం రాలేదు. టైంకి వెళ్ళడం రావడం అలా అయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను 8th మంత్ ఎప్పుడైతే 8th మంత్లోకి వచ్చానో అప్పుడు ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పేసి మా ఆయన అన్నాడు. సో సరే ఫోటోషూట్ చేసుకుందాం అనేసి రెడీ అయ్యి అంతా బయలుదేరుతున్న టైంలో లిఫ్ట్ ఎక్కాం. లిఫ్ట్ ఎక్కినప్పుడు లిఫ్ట్లో కరెంట్ పోయింది. అప్పుడే స్ట్రక్ అయిపోయినాం మొత్తం. అంటే ఆ లిఫ్ట్ ఏంటంటే మొత్తం ఒక ఫ్లోర్కి వచ్చి ఆగిపోలేదన్నమాట. మేము 4th ఫ్లోర్లో ఉండేటోళ్ళం. 3rd ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి మధ్యలో అయిపోయింది. అదేంటంటే 3rd ఫ్లోర్ ఇంతే స్పేస్, పైన కింద ఇంతే స్పేస్ ఉందన్నమాట. నాకు నోస్ సర్జరీ అయింది. సో ఏంటంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. నా 10th క్లాస్ అవ్వగానే నాకు మా డాడీ సర్జరీ చేయించారనమాట. ఎందుకంటే నోస్లో కొంచెము స్కిన్ అనేది పెరిగిపోయి ఊపిరి తీసుకోవడం చాలా ప్రాబ్లం అయ్యేదనమాట. సో అందుకని నాకు సర్జరీ కూడా చేసిండ్రు. నాకు ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కంపల్సరీ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు సర్దైనా అవుతుంది, లేకపోతే నార్మల్గా అయినా సరే ఒక్కొక్కసారి హెవీ బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోతుంది ఒక్కొక్కసారి అనమాట. నాకైతే ఎక్కువ ఫ్యాన్ ఉండాలి కంపల్సరీ. అండ్ అప్పుడు స్ట్రక్ అయిపోయినాక ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి లిఫ్ట్ ఆన్ చేసేసి ఇంకా జనరేటర్ అవి ఆన్ చేసి మమ్మల్ని కిందకి తీసారనమాట. పోయి ఫోటోషూట్ చేసుకున్నాం. ఫోటోషూట్ చేసుకున్న ఒక 2-3 డేస్ తర్వాత మేమేం చేసినామంటే మాకు ఇన్కమ్ సోర్స్ అనేది అప్పుడు లేకుండే. మా పెళ్ళి అనేది లాక్డౌన్లో మేము పెళ్ళి చేసుకున్నాము. ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ మాకు లేకుండే అనమాట. సో అలాగా మా ఆయన జాబ్ చేసేటోడు కాకపోతే అది సరిపోయేది కాదు. ఒక 10,000 అట్లా వస్తుండే అనమాట. మేమేం చేసిన యాప్లు ఉంటాయి కదా, మనీ యాప్స్ ఉంటాయి కదా, మాకు తెలియదు అవి అట్లా ఫ్రాడ్ అవుతాయి అని చెప్పేసి మేము ముందు తీసుకున్నాం అనమాట. తీసుకున్నాక ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఈ యాప్లో అన్నీ ఇట్లా ఫ్రాడ్ అవుతున్నాయి, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాప్స్ వల్ల, మనీ యాప్స్ వల్ల అని చెప్పినప్పుడు మేమేం చేసినాం అనమాట, దానికి వీళ్ళు చెప్పకముందుకు మేము మనీ పే చేసి మళ్ళీ తీసుకోవడం అలా జరిగింది. ఇంకా కొన్ని యాప్స్ ఒక 2-3 యాప్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో మేము ఆ 2-3 యాప్స్ కట్టడం బంద్ చేసినాం అనమాట. బంద్ చేస్తే ఏమైంది, వాళ్ళు నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి నా కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ నా ఫోటో పంపించేసి మెసేజ్ చేసేసి, అండ్ ఈవెన్ నా కాంటాక్ట్ లిస్ట్లో మా డాడీ నెంబరు, నా ఫ్రెండ్స్ నెంబరు అందరికీ ఫోన్లు చేసేసి నీ నెంబర్ ఇచ్చింది, పలానా పర్సన్ నీ నెంబర్ ఇచ్చింది, నీ పేరుతోటి లోన్ తీసుకుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా కాల్స్ అయితే అందరికి వస్తుంటాయి. యాప్స్ గురించి అయితే అందరికి తెలుసు కదా. అంతకు ముందు నుంటే ఎందుకు కట్టడము ఇదంతా
ఆహ్, ఏదో ఇష్యూలాగా ఉంది అని చెప్పేసి కట్టడం బంద్ చేసినామనమాట. ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కట్టేసినా. ఒక 2, 3 యాప్స్ అయితే ఉండే అనమాట. సో, అలాని కట్టలేదు. కట్టకపోతే నాకప్పుడు చిన్న ఫోన్ ఉండే. నా దగ్గర టచ్ ఫోన్ గూడా లేకుండే. ఆ ఫోన్ ఉన్నంత సేపు నాకు ఏ ప్రాబ్లమ్ లేకుండే. ఎప్పుడైతే నేను టచ్ ఫోన్‌కి నా సిమ్ అయితే యాక్టివేట్ చేసుకున్నానో, నా ఫోన్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్ నంబర్స్‌కి నేను ఎప్పుడైతే అంటే బిఫోర్ కాకుండా ఆఫ్టర్ 2021లో జనవరిలో నేను కొత్త కాంటాక్ట్ నంబర్స్ ఎవరైతే నాకు పరిచయమైండ్రో, వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ తీసుకున్నాక కూడా వాళ్ళేం చేసిన ఆ కాంటాక్ట్ నంబర్స్ కూడా వాళ్ళు తీసేసుకున్నారనమాట. హ్యాక్ చేసేసిండు. కొత్త కాంటాక్ట్ నంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాక్ చేసి, వాళ్ళకి కూడా మెసేజ్‌లు చేసినమాట. చేసి, "మీరు మాకు పరిచయమైంది ఒక 1 వీక్, 10 డేసే కదా! 10 డేస్‌లో ఆల్రెడీ అది 19 అట్లా చూపిస్తుంది. మీరు మాకు పరిచయమైంది ఒక 10 డేసే అవుతుంది కదా! పరిచయమయ్యి. మాకెందుకు ఇలా వస్తుందని చెప్పేసి, ఇది ఇలా ఇష్యూ ఉంది కాబట్టి మేము కట్టలేదు. అందుకే మీకొస్తుంది." అంటే సరే అనేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్నాక నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతోటి ఒక 5 ఇయర్స్ జర్నీ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, నేనప్పుడు 8థ్ మంత్ ప్రెగ్నెన్సీ అనమాట. అందరూ మా డ్యాడీ కాంటాక్ట్ నంబర్, నా కాంటాక్ట్ నంబర్ ఏవైతే ఉన్నాయో ఆ 2 యాడ్ చేసేసి నా పైన నా ఫోటో పెట్టేసి అందరికి వాట్సాప్‌కి పంపించిందనమాట. నా ఫోన్ కొంచెం బిజీ రాగానే మా డ్యాడీకి ఫోన్ చేసేసిండ్రు అందరూ. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, "అంకుల్ ఇలా మీ పాప మా నంబర్ ఇచ్చిందంట" అంటే, "అవునమ్మా దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా" అని చెప్పేసి మా డ్యాడీ కూడా అన్నా కూడా, "వినలేదు మీ కూతురు అట్లా ఎట్లా ఇస్తది" అని. ఆళ్ళు ఎవరో కాదు నా కాలేజ్‌లో చదువుకున్న నా ఫ్రెండ్సే. ఇంత ఇష్యూ జరుగుతుంది ఇంత గూడా తెలీదా వాళ్ళకి? సో, ఇంగా అందరూ గూడా నాకు కాల్ చేస్తుంటే నేను గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీ నంబర్ నేను ఇవ్వలేదు. నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నా గూడా వినే సిట్యుయేషన్‌లో వాళ్ళు అస్సలకి లేరు. నువ్వెందుకు ఇచ్చినావు నా కాంటాక్ట్ నంబర్ అని నన్ను క్వెషన్ చేస్తున్నారే తప్ప, అది ఆల్రెడీ న్యూస్‌లో స్ప్రెడ్ అయింది. న్యూస్‌లో వస్తుంది. ఫోన్స్ హ్యాక్ అయినాయి అన్న విషయం గూడా వాళ్ళకి ఇంత గూడా నాలెడ్జ్ వస్తలేదసలకి. సో, అలాగా ఇంకా ఎయిత్ మంత్ అంతా టెన్షన్ తోటి నడిచిపోయింది. ఆహ్, ఎయిత్ మంత్ అలా అయినాక నైన్త్ మంత్‌కొచ్చేసరికి మాది లవ్ మ్యారేజ్. సో, మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు కానీ, కొన్ని ఇంకా చుట్టాలలో ఉన్న ఇష్యూ ఉంటది గదా! సో, దానివల్ల నా డెలివరీకి నేను మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళలేదనమాట. సో, ఇక్కడే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరనే అయింది నా డెలివరీ. సో, అలా ఆ టెన్షన్ మమ్మీ ఈ ఇష్యూ ఒకటుంది అండ్ మమ్మీ వాళ్ళు లేరు నా పక్కన అని చెప్పేసి నాకు బాగా టెన్షనొచ్చేసి, ఇంగ ఆ టైంలో ఇంగ నేను సూసైడ్ గూడా చేసుకోవాలి అని అనిపిచ్చేసిందసలకి. ఆ ఫోను కాల్స్‌కి ఎవ్వరు నేను చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదసలకి. సో, ఎందుకు నాతో పాటు తిరిగి, నాతో పాటు ఉన్న ఫ్రెండ్సే నన్ను అర్థం చేసుకోకపోతే, ఇంకెవరు అర్థం చేసుకుంటరు? నేను ఆల్రెడీ చెప్తున్నా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా. నాకిప్పుడు ఎయిత్ మంత్. నేను మీ నంబర్ ఇవ్వలేదు. ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మీరు? నా ఫోన్ హ్యాక్ అయింది. నేను ఆ నంబర్ వల్లనే ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి మా ఆయన ఏం చేసిండంటే ఆ సిమ్ ఇరగొట్టేసి పడేసిండనమాట. ఇంక ఏ టెన్షన్ ఉండదు ఏం లే అని. ఇంక దానివల్ల నాకేంటంటే హై బీపీ అయిపోయిందనమాట. ఎయిత్ మంత్‌లో నాకేంటంటే వాటర్ లీకింగ్ లాగా స్టార్ట్ అయిపోయిందనమాట ఆ టెన్షన్‌కి. సో, అలా అని నేను హాస్పిటల్‌కెళ్ళి టెస్ట్ చేపించుకుంటే వాళ్ళేం చేసిండ్రు, లోపల హ్యాండ్ పెట్టి టెస్ట్ చేయడం అలా చేసిండ్రు. అసలు నిజంగా చాలా అంటే చాలా టార్చర్ ఉండే అలాగా. బేబీ పొజిషన్ ఏంటిదని చెప్పేసి లోపల చేతులేసి చెక్ చేశారనమాట. మంత్ వరకు ఇంక టెన్షన్‌తోనే ఉన్నాను. ఇటు ఫ్యామిలీ మా పేరెంట్స్ దగ్గర లేరు. అండ్ అటు ఈ ఇష్యూ అయితే నడుస్తుంది అని చెప్పేసి ఫుల్ టెన్షన్‌తోనుంటే చెక్ చేస్తే బీపీ మాత్రం హై బీపీ అయిపోయింది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి రాసేసిండ్రు వాళ్ళు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అనేసి అడిగిండ్రు. ఏమని ఇంకా ఎందుకు మా ఆయన అడుగుతున్నారు, "ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయిపోయింది కదా! ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నావు మరి ఇంకెందుకు" అంటే, ఇంక ఆయనకి నేను చెప్పలేను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అది మమ్మీ వాళ్ళ ఇంట్లో అవ్వాలి ఆహ్, అని అనుకుంటాము. ఆ ప్యాంపరింగ్ అదంతా ఉండాలి. ఒక ఆడపిల్లకి ఏదన్నా ప్రెగ్నెన్సీ టైంలోనే గదా! అన్నీ ఆహ్, ఉండేటివి. సో, అది ఆ ఫీల్ అనేది నేను అసలు లేదు నాకు. చాలా అంటే చాలా ఏడ్చానప్పుడు. ఎందుకంటే పేరెంట్స్ లేరు పక్కన ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అని చెప్పేసి. సో, అలాగా ఇంక బీపీ అనేది హై అయిపోయింది. హై అయిపోయినాక ఆల్మోస్ట్ నేను ఒక 8 డేస్ నుండి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయాననమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. బీపీ హై అవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటేనే మేము ప్రెగ్నెన్సీ డెలివరీ చేస్తాము. లేకపోతే లేదు అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. అది కూడా నేను ఎక్కడ ప్రైవేట్‌లో కాదు చూపించుకుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ప్రైవేట్‌లో చూపించుకోలేదు. 2 ప్రెగ్నెన్సీస్ వచ్చేసి గవర్నమెంట్‌లో చూపించుకున్నా. అటు నేను డ్యాడీకి మనీ అడగలేను. ఇటు మా హస్బెండ్‌కి ఇబ్బంది పెట్టలేను.
ఎంత ప్రాబ్లమ్ ఉన్నా ఏమున్నా నేను గవర్నమెంట్‌లో చేపించుకోవాలి అని చెప్పేసి ఇంక గవర్నమెంట్‌లో చేపించుకున్నా అనమాట. చేపించుకుంటే అదేంటంటే 8-9 డేస్ బిఫోర్ నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా. అడ్మిట్ అయినాక వినాయక చవితి రోజు డాక్టర్లు టెస్ట్ చేస్తే బీపీ ఇంకా హై అయితుంది గానీ తగ్గట్లేదు. సో, నేనింకా మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పినా, నాకు ఇట్లా అయితలేదు, బీపీ హై అయిపోతుంది అని చెప్పేసి. డాక్టర్ ఆల్రెడీ ఏం చేసిందంటే వేరే పెద్ద మేడంకి కాల్ చేస్తే, "వద్దు, గాంధీకి రాసేసేయండి. ఇక్కడ వద్దు, రిస్క్ వద్దు" అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి ఇంగా నేను మా పేరెంట్స్ చెప్పిన, ఇట్లా గాంధీకి రాసిందని. ఇంగ మా మమ్మీ ఇంగ ఆ రోజు వచ్చేసిందనమాట ఇంక. మా మమ్మీ, మా పిన్ని వచ్చారు. ఇంక పేరెంట్స్‌కి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేము కదా! అట్లా కూడా ఇంక ఆ రోజు జాబ్‌కెళ్ళాడనమాట. ఎళ్తే ఫోన్ చేసి చెప్పిన, "ఇట్లా గాంధీకి రాసిండ్రు. బీపీ హై అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఎళ్ళాలంట" అని చెప్పేసి అంటే, సరే వస్తున్నా అని చెప్పేసి ఇంగ ఆయన వచ్చే వరకు పేపర్స్ అన్నీ రాసేసిండనమాట. రాసినాక మా పేరెంట్స్‌కి ఫోన్ చేసి చెప్తే, ఇంక మా రిలేటివ్స్‌లో కూడా ఫోన్ చేసి ఎందుకు టెన్షన్ పడుతుంది, మనందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఆ మూమెంట్‌లో వాళ్ళకి ఎప్పుడైతే నా గురించి తెలిసిందో, ఆ మూమెంట్‌లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పి కొంచెం ధైర్యం ఇచ్చిందనమాట. ఆ టైంకి లాస్ట్ మూమెంట్‌కి ఇంక ఎవరు ఫోన్ చేసి ధైర్యం ఇస్తే ఏం లాభం, ఇంక ఆల్రెడీ గాంధీ కూడా రాసేసిండ్రు. ఇంకా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, మేమేం చేయలేము. ఆహ్, ఈమెకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫిట్స్ వస్తే గిట్లా మదర్‌కి, బేబీకి ఇద్దరికి ప్రాబ్లమ్ అయిపోతది అని చెప్పేసి అన్నారు. సో, అన్నాక వెళ్ళిపోయినాం గాంధీకి. ఆ రోజే వెళ్ళిపోయినాం. వినాయక చవితి రోజే వెళ్ళిపోయినాము. 4 అట్లా బయలుదేరితే 6 అలా వెళ్ళిపోయినామంట. వెళ్ళిపోయినాక ఇంక డైరెక్ట్ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక నాకు బీపీ తగ్గడానికి ఇంత పెద్ద ఆహ్, ఇంజెక్షన్స్ ఉంటాయి కదా! అది జస్ట్ 1 మినిట్ 1 మినిట్‌కి ఒక డ్రాప్ ఎక్కేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చిండనమాట. ఇచ్చినాక నార్మల్ డెలివరీ అవ్వడం కోసము 3 టైమ్స్ నాకు ఇంజెక్షన్ అనేది ఇచ్చిండనమాట. అదేదో జెల్‌లాగా ఉంటది. దాని పేరు తెలీదు నాకు. అది అనేది 3 టైమ్స్ ఇచ్చిండ్రు. నేను వెళ్ళినాక ఫస్ట్ టైమ్ ఇచ్చిండ్రు. అండ్ మళ్ళా మిడ్‌నైట్ 12, 1 అలా ఇచ్చిండ్రు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 అట్లా ఇచ్చిండ్రు. 3 టైమ్స్ అయినాక నాకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయనమాట. స్టార్ట్ అయినాక అసలకి గాంధీలో ఎట్లా అంటే ఒక బెడ్ మీద ఇద్దరు ప్రెగ్నెన్సీ లేడీస్ పడుకున్నారనమాట. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ కాదు ఆడ. అప్పుడు 21లో ఉండి ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలవదు గానీ, సో, అలాగే నాకు 3 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చిండనమాట. అది జెల్‌లాగా ఉంటే అది లోపల పెట్టారు. పెడితే బేబీ అనేది ఫాస్ట్‌గా అంటే బయటికి రావడానికి, అంటే బేబీ రావడం స్టార్ట్ అయింది. అండ్ పెయిన్స్ కూడా ఎక్కువైపోయినాయనమాట. ఆడ ఏందంటే పేషెంట్‌కి సంబంధించిన పర్సన్‌ని ఎవ్వరిని కూడా రానిస్తలేదు. కొంతమంది వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. కొంతమంది వస్తే గిట్లా వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇట్లా పెయిన్ వస్తుంది నాకు అని చెప్పినా కూడా ఉండనులే, పెయిన్ వస్తే పడు అన్నట్టుగా మాట్లాడిందనమాట అప్పుడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో కూడా తెలీదు నాకు. సో, నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అయితే ఉండే అనమాట. సో, దానివల్ల బేబీ అనేది, సో, నాకు అలాగా 2 ఇంచెస్‌లోనే బేబీ అనేది ఆగిపోయిందనమాట. ఆగిపోతే ఏం చేసిందంటే వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చిర్రు పెయిన్స్ ఆగిపోవడానికి. కాంట్రాక్షన్స్ అయితే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఇంజెక్షన్ చేసేసిండ్రు. చేసినాక ఇంకా నాకు 4 కల్లా రెడీ చేసిందనమాట డెలివరీకి. ఇంకా ఆపరేషన్ సి సెక్షన్ చేద్దామని చెప్పేసి. సో, ఎళ్ళేసరికి ఇంక వాళ్ళు అన్నీ ఇంకా నాకన్నా ముందు ఒక 2 ఆపరేషన్స్ అయితే ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నారనమాట. చేసుకున్నాక నా డెలివరీ వచ్చేసి నైట్ 8:34కి 8:30కి అలాగా నన్ను తీసుకొని వెళ్ళిపోయారు థియేటర్‌కి. 8:34 కల్లా నాకు డెలివరీ అయిందనమాట. డెలివరీ అయినాక ఏంటంటే వాళ్ళు లోపల స్టిచెస్ ఏస్తారు కదా! నాకసలు ఫుల్ టెన్షన్ వస్తుంది. ఏమైపోతది అని చెప్పేసి. అలా ఆ స్టిచెస్ ఏస్తుంటే ఇంకా స్పర్శ అనేది ఉంటది కదా! కానీ అప్పుడు నాకు వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్ అవ్వకూడదంట ఆ టైంలో. కాకపోతే నాకు ఒక 1 టైమే వామిటింగ్ అయితే అయ్యింది. సో, అలాగా నాకు ఫస్ట్ డెలివరీ అయితే అయ్యింది. అండ్ డెలివరీ తర్వాత నాకేంటంటే 3 మంత్స్ వరకు కాళ్ళు అనేది వాసి ఉన్నాయన్నమాట బాగా. ఇట్లా వాష్‌రూమ్‌కి అయినాక ఏంటంటే మమ్మల్ని గాంధీ హాస్పిటల్‌లో 9 డేస్ వరకు ఉంచిండ్రు. 9 డేస్ వరకు కూడా అసలకి సక్కగా రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు రావడం, వచ్చి బీపీ చెక్ చేసుకోవడం, లేదంటే డాక్టర్ వచ్చేసి చూసేది, ఇంక మెడిసిన్ ఇచ్చేయడం అలాగా చేసిందనమాట. డ్రెస్సింగ్ అయితే చేసిందనమాట ఫిఫ్త్ డేకి. ఫిఫ్త్ డేకి చేసినాక ఆల్మోస్ట్ 7 డేస్‌కి అలాగా డిశ్చార్జ్ చేసిందనమాట. నార్మల్ పేషెంట్స్‌కి అయితే ఒక
3 డేస్ కల్లా డిశ్చార్జ్ చేసినారు. సి సెక్షన్ వాళ్ళకి 7 డేస్ కల్లా డిశ్చార్జ్ చేసినారు. డిశ్చార్జ్ చేసినాక ఒక 3 డేస్కి అట్లా వచ్చినాక స్టిచెస్ అయితే తీసుకోండి అని చెప్పేసి అన్నారు. మాకు అసలుకి మేము అడిగినా కూడా సమాధానం ఇస్తలేదు అసలుకి. ఎందుకో అర్థమవుతలేదు. ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురికి కూడా సేమ్ అలానే చేస్తున్నారు అనమాట. ఎంత అడిగినా రెస్పాండ్ అవ్వరు, ఏం చేయరు అసలుకి. సో అలా అని చెప్పేసి మేము చెప్పకుండా ఇంకా గాంధీ నుండి వచ్చేసినాం అనమాట 9th డేకి. 9 డేస్ అవుతుంది అసలుకి మాకు. ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది, ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది అని ప్రతి డే చెప్తూనే వచ్చినమాట. ఇట్లా కాదని చెప్పేసి ఇంక మేము వచ్చేసినాం. ఇంకా వచ్చినాక ఏమైందంటే నాకు ఇంటికి వచ్చినాక స్టిచెస్ ఇప్పక ముందుకు వరకు మంచిగానే ఉన్నా. మాకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళతోటి హాస్పిటల్లో తీపిచ్చుకున్నాం అనమాట స్టిచెస్. తీపిచ్చుకున్నాక స్టిచెస్ ఎప్పుడైతే తీసినా దాని నెక్స్ట్ డే నుండి నాకు ఇంకా స్టిచెస్ తీసిన ఒక డే తర్వాత నెక్స్ట్ డే నుండి నాకు కాళ్ళు వాయడం స్టార్ట్ అయినాయి. సో కాళ్ళు కొంచెం వాసన, మా హస్బెండ్ చెప్పిన వాసన నొప్పి వస్తుంది అంటే తను జండుబామ్ అయితే రుద్దిండు. రుద్దిన నెక్స్ట్ డే నుండి మొత్తం కాళ్ళు వాయడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ కాలు రైట్ లెగ్ మొత్తం వాసిపోయింది. రైట్ లెగ్ వాసి తగ్గినాక మళ్ళీ లెఫ్ట్ లెగ్ వాసి అలా తగ్గిందనమాట. అలా వాస్తూ తగ్గుతూ అలా 3 మంత్స్ అయ్యింది. ఆ 3 మంత్స్ వరకు నాకు కాలు నార్మల్గా ఉన్నప్పుడైతే ప్రాబ్లం లేకుండే, నా పనులు నేనే చేసుకున్నా. కానీ కాలు ఎప్పుడైతే వాసింది అప్పుడు నేను వాష్రూమ్ కూడా వెళ్ళలేని స్టేజ్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇంకా తీసుకొని పోయేటోడు అనమాట. ఇంకా అప్పుడు బేబీ కూడా చిన్నగా ఉంది. తను ఫస్ట్ డెలివరీ కాబట్టి నాకు ఒకరికి తనని ఎలా కేర్ చేయాలో కూడా తెలియలేదనమాట. పక్కన చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ లేరు. వాళ్ళు ఏంటంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో, మొత్తం నేనే ఉండాలి. నేను ఒక్కదానే బేబీని చూసుకోవాలి. మా హస్బెండ్ కూడా జాబ్కి వెళ్ళేటోడు. సో అలాగా ఎంత పెయిన్ ఉన్నా అటు బేబీని చూసుకుంటా, ఇటు నన్ను నేను చూసుకుంటా అలాగా డెలివరీ అయితే అయిపోయిందనమాట. అండ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అది అంతా మంచిగా అయింది. నా ఫస్ట్ డెలివరీ అయినాక ఒక 1 ఇయర్కి నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట. మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డే అయినాక ఒక 1 మంత్కి దివాళీ ఆ టైంకి నేను మా ఇంటికి వెళ్ళాను, మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు, అంతా ఓకే అయింది. నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో అది నాకు జూన్లో కన్ఫర్మ్ అయిందనమాట. దాని ముందు నాకు ఒకటి అబార్షన్ అయింది. అబార్షన్ అయినాక ఇంకోటి జూన్లో అట్లా కన్ఫర్మ్ అయింది నాకు ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మంచిగానే ఉంది, నార్మల్గానే ఉంది. మా ఆయన జాబ్కి వెళ్ళేటోడు, నేను పెద్ద పాపని చూసుకునేదాన్ని, ఇంట్లో టైంకి తిని టైంకి ఉండేదాన్ని. అలాగా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం మంచిగా ఉండే. సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు 8th మంత్ కల్లాగా వచ్చేసరికి ఏంటంటే బేబీ హెవీ అయిపోతుండే అనమాట. నాకు ఆయాసం వస్తుండే, నడవడానికి వచ్చేది కాదు అసలుకి. నార్మల్గా అయితే అవుతుంది అలాగా, నార్మల్గా అయితే అలానే అవుతుంది ప్రెగ్నెన్సీ. అట్లా కొంచెం ఇబ్బంది అవుతుండే అనమాట. సో 8th మంత్ వచ్చేసరికి ఏమైందంటే నాకు వాటర్ లీకింగ్ లాగా అనిపించింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 8th మంత్ కల్లా వాటర్ లీకింగ్ లాగా అనిపించిందో, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా సేమ్ అలానే 8th మంత్ ఆ టైంకి. ఇంకా 8th కంప్లీట్ అయిపోయి 9th పడతామన్న ఒక 1 వీక్ అట్లా నాకు అలా స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏమన్నారంటే టెస్ట్ చేయాలని చెప్పేసి అన్నారు. అది ఎట్లా లోపల హ్యాండ్ వేసి మరీ టెస్ట్ చేసిన బేబీ బయటికి వస్తుందా లేదా అని చెప్పేసి. నాకైతే 2 ప్రెగ్నెన్సీస్ అయితే నరకం. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల హ్యాండ్ వేసి చెక్ చేశారు కదా, అప్పుడు లిటరలీ చాలా పెయిన్ అవుతుంది అసలుకి. మరీ దారుణంగా అవుతుంది అనమాట ఆ సిచ్యువేషన్ అసలుకి. ప్రెగ్నెన్సీ జర్నీ ఏదైతే ఉందో అది నార్మల్గా ఉన్నా కూడా ఆ పర్టికులర్ టైంకి లోపల హ్యాండ్ వేసి చెక్ చేస్తారు కదా, అదైతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా అంతే. ఒకవేళ బేబీ ఇచ్చింది అనుకోండి, కంపల్సరీ హ్యాండ్ వేసి మాత్రం చెక్ చేస్తారు బేబీ బయటికి వస్తుందా లేదా, బేబీ పొజిషన్ ఏది ఉంది అని చెప్పేసి. సో అలాగే 8th మంత్ నుండి స్టార్ట్ అయింది నాకు. అండ్ 9th పడ్డాక నాకు ఎట్లా ఫస్ట్ సీ సెక్షన్ అయింది కదా, సెకండ్ కూడా సీ సెక్షన్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయినాక అప్పటికి మా మమ్మీకి చెప్పిన నాకు ఇట్లా అవ్వట్లేదు, అప్పటికి ఇంకా నాకు అవ్వట్లేదు, నాకు ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి, పాపను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నాకు రాను అంటే ఫిబ్రవరి 1st కల్లా మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ వచ్చినాక ఒక సెకండ్ కట్లా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను అనమాట. నాకు అవ్వట్లేదు అసలుకి. ఎట్లా ఇంకా 9 మంత్స్ పడ్డాయి, ఆల్రెడీ 9 మంత్స్ పడ్డాకనే మా మమ్మీ వచ్చిందనమాట. అయితే నాకు డాక్టర్స్ ఏంటంటే అంత నార్మలే ఉందని చెప్పేసి అన్నారు. నాకేంటంటే కూర్చున్నప్పుడు ఏమో బేబీ నార్మల్గానే ఉంది, ఏం అంత అనిపించట్లేదు, నార్మల్ మూమెంట్స్ అట్లనే.
నాకు కూర్చున్నంత సేపు అయితే ఏం ప్రాబ్లమ్ లేకుండే 8th అండ్ 9th మంత్‌లో. ఎప్పుడైతే నేను వాకింగ్ స్టార్ట్ చేస్తానో నడవడము, అప్పుడు చాలా అంటే చాలా అసలకి బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ప్రాబ్లమ్ అయిపోతుండే అనమాట నాకు. ఏంటంటే బేబీ మనమిప్పుడు ఒక బెలూన్ ఊదితే గాలి మొత్తం ఫిల్ అయిపోయి బెలూన్ ఇట్లా బ్లో అవుతుంది కదా! సో, అలా బ్లో అయిపోయి టైట్ అయిపోతుందనమాట నా కడుపు. అండ్ ఎప్పుడైతే ఆ బెలూన్‌కి గాలి తీసేస్తామో బెలూన్ మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతది కదా! అలా కూర్చున్నప్పుడు అవుతుండే అనమాట. సో, నేను ఆ ప్రాబ్లమ్ చెప్పినా కూడా ఎవ్వరు ఇంక పట్టించుకోలే. ఏం కాదు అలానే ఉంటది నార్మల్ అని చెప్పేసి అన్నారు. నాకేంటంటే డేస్ పెరిగే కొద్దీ బ్రీతింగ్ అనేది అవ్వట్లేదు అసలకి. అవ్వకపోతే ఇంకా లాస్ట్‌కి ఇంకా 37th వీక్ ఇంకా టైం ఉందమ్మా. ఇంకా 4 వీక్స్ ఉంది. నువ్వెందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అంటే, నాకు ఇబ్బంది పడతలేదు. ఇబ్బంది అవుతుంది. అవుతుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా కదా అని చెప్తే, ఒక డాక్టర్ ఏంటంటే నన్నే తిట్టేసిందనమాట. ఇంత సిల్లీ రీజన్ చెప్తావా నువ్వు అని చెప్పేసి. నేను ఎంత ఏడ్చానంటే అసలకి నాకు అవ్వట్లేదు. ఎందుకు నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి నేను ఫుల్‌గా అయితే ఏడ్చినాక ఇంకొక 2 డేస్ కంప్లీట్ అయినాక 37th వీక్ ఏదైతే ఉందో అది అయిపోయిన 37th వీక్ కంప్లీట్ అయ్యి 38 వీక్‌కొచ్చాననమాట. వచ్చినాక డాక్టర్ ఏమన్నారు, ఆల్రెడీ ఫస్ట్ సి సెక్షన్ అయింది కదా! ఇంక చేసేద్దాం ఇంక తనకు కూడా అవ్వట్లేదు కదా అని చెప్పేసి సి సెక్షన్ అయితే చేసిండ్రు. చేసినాక ఏమైందంటే నేను నార్మల్‌గానే ఉన్నా. కాకపోతే ఏంటంటే బేబీ వచ్చినాక బయటికి డాక్టర్ అన్నది పాప పుట్టిందమ్మా అన్నది. నేను ఫస్ట్ ఒకటే అన్నా, మా పెద్ద పాప చెల్లి కావాలన్నది. నాకు ఆ దేవుడు చెల్లినిచ్చేసిండు, చిన్న కూతుర్నిచ్చేసిండు. సో, నా పెద్ద పాపకి ఉన్న కోరికైతే నేను తీర్చేసిన అని చెప్పేసి అనిపించింది. అప్పుడేంటంటే డాక్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యాలా అని అడిగితే, చేసేసేయండి నాకు ఇంక వద్దు. నాకు ఆల్రెడీ 2 అబార్షన్స్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇది 4th. ఇప్పుడు ఈ 2 ప్రెగ్నెన్సీస్, ఈ 2 అబార్షన్స్ మొత్తం 4 అయినాయి. నా వల్ల అవ్వట్లేదు. ఆపరేషన్ చేసేయండి అని చెప్పాను. నేను మా ఆయన ఇద్దరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం. సెకండ్ ఎవరైనా కానీ ఆపరేషన్ చేయించేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. వెళ్ళినాక డాక్టర్ బయట ఇంకా హస్బెండ్కి ఇంకా మన మన పక్కన మదర్ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అడుగుతారు కదా! అడిగితే మా హస్బెండ్ ఉండి చేసేసేయండి నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు. అన్నాక మధ్య వద్దు ఏం చేయకండి ఆపరేషను ఇంకోటి చూద్దాం అని చెప్పేసి అంటే మా ఆయన ఏం వద్దు అవసరం లేదని చెప్పేసి అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు, నీ డెసిజన్ కాదమ్మా తీసుకోవాల్సింది వాళ్ళ హస్బెండ్ది, ఆమెది తల్లిది డెసిజన్ కావాలి, మీది కాదు అని చెప్పేసి డాక్టర్ అన్నాడట. వచ్చినాక డాక్టర్ నాకు చెప్పాడు, ఇట్లా వాళ్ళ మదర్ ఇన్లానే వద్దంటుంది, ఆపరేషన్ చేయొద్దంటుంది, వాళ్ళ హస్బెండ్కి అయితే ఓకే మీరు చేసేసేయండి మేడం అని చెప్తే తను చేసినాక ఇంకా పిల్లల డాక్టర్ కూడా అడిగితే వద్దు ఆగడే 6 months వరకు అని చెప్పేసి అన్నారంట. సరే ఇంకా ఆగకుండా ఇంకా డాక్టర్ కూడా చేసేసిన వద్దు మేడం నాకు అవ్వదు, ఏదైతే అది అవుతుంది నాకు అవ్వదు ఇంకా ఆపరేషన్ చేసేయండి అని చెప్పేసి అన్నా నేను. ఆపరేషన్ చేసినాక ఏంటంటే నన్ను వేరే వార్డ్కి షిఫ్ట్ చేసినాక అప్పుడు నా దగ్గర ఎవ్వరూ లేరు. ఓన్లీ మా సిస్టర్ ఒక్కతే ఉంది. నాకే కాదు ఆపరేషన్ సి సెక్షన్ అయిన ప్రతి లేడీస్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎక్కువ షివరింగ్ వస్తుంది అనమాట. ఆపరేషన్ ఆ మత్తు దిగేటప్పుడు ఫుల్ షివరింగ్ వస్తుంది. నా దగ్గర బ్యాగ్ లేదు, బెడ్షీట్స్ లేవు, ఏమీ లేవు. అన్నీ మా వాళ్ళు కింద పెట్టేసి ఓన్లీ బేబీ దగ్గర నన్ను ఎవ్వరు పట్టించుకోలే ఆ టైంకి. ఓన్లీ మా సిస్టర్ ఒకటి ఉంది. ఇంకా మా వాళ్ళందరూ కింద బేబీ దగ్గర ఉన్నారు. బేబీ ఎట్లుంది డాక్టర్ ఇట్లా చూపించేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోయింది అనమాట బేబీని. తీసుకుని వెళ్ళిపోయినాక నన్ను వేరే వార్డ్కి షిఫ్ట్ చేసినప్పుడు నాతో పాటు నా తోటి కోడలు అయితే వచ్చింది. తను నన్ను ఇంట్లో సి సెక్షన్ తీసుకొని వెళ్ళినాక తను వచ్చిందంట. వచ్చినాక మా పెద్ద పాపని తనకి హ్యాండ్ ఓవర్ చేసింది. మా పెద్ద పాప తన దగ్గరనే ఉంది అనమాట. ఉన్నాక తనకి తెలియదు బ్యాగ్స్ ఎక్కడున్నాయి ఏంటి. నాకైతే ఫుల్ షివరింగ్ వస్తుంది. నాకే కాదు సి సెక్షన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇట్లా షివరింగ్ వస్తుంది అనమాట. బెడ్షీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎంత అసలుకి ఇంకా బయటికి వచ్చినాక ఎవ్వరూ లేరు. తనకు తెలియదు బ్యాగ్స్ ఎక్కడున్నాయి ఏంటిదని. నేను అడుగుతూనే ఉన్నా వీళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు వీళ్ళందరూ బెడ్షీట్స్ కావాలి నాకు ఇట్లా షివరింగ్ వస్తుందని తను కూడా చూసింది. చూస్తే కింద బేబీని తీసుకొని చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిండ్రు అని చెప్పేసి తను అన్నదనమాట. నేనేమనుకున్నా పుట్టిన పిల్లలకి ఎట్లా టెస్ట్ చేపిస్తారు కదా, సో అలాగా చూడడానికి బేబీని చూపించడానికి తీసుకుని వెళ్ళిందేమని నేను అనుకున్నా. కానీ నాకు అసలు మ్యాటర్ తెలీదు.
మా మమ్మీ ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి బెడ్షీట్స్ ఇచ్చేసి ఇంకా తను కూడా వెళ్ళిపోయింది, బేబీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈయన కూడా వచ్చి ఇట్లా ముఖం చూపించేసి వెళ్ళిపోయాడు అనమాట. నాకు తెలియదు బేబీ ఎక్కడుందంటే కింద ఉంది, తనకి గ్లాస్లో పెట్టాలంట, ఒక 1 అవరే గ్లాస్లో పెట్టేసి తీసుకొని వచ్చేస్తామని చెప్పేసి అన్నారు. అన్నాక బేబీని ఒక 1 అవర్ గ్లాస్లో ఉంచేసి తీసుకొని వస్తాం మీ దగ్గరికి అని చెప్పేసి అన్నారు. నేనేమనుకున్నా సరే 1 అవరే కదా, కిందనే కదా, ఓ సర్లే అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అసలు మాట నాకు తెలియదు అనమాట. ఏమైందంటే అప్పటికి మా మమ్మీ ఏడుస్తుంది, ఏమైందో తెలియదు నాకు. ఏడు ముఖం పెట్టుకొని వచ్చింది, ఏమైంది బేబీ మంచిగానంటే మంచిగా ఏం లేదు, కింద గ్లాస్లో పెట్టిండ్రు, ఏం కాదు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి నేను కూడా ఒక 1 అవరే కదా వచ్చేస్తుంది అన్న. నాకు ఆపరేషన్ అయింది 1:55కి, అరౌండ్ 1 o'clock, 1:30 ఆ టైంలో ఆపరేషన్ అయింది. 1 అవర్ కదా, సరే 2:30 వరకు వచ్చేస్తారేమో అని నేను అనుకున్నాక 6 అయిపోయింది టైం. బేబీని తీసుకొని టైం 6 అవుతుంది, బేబీని తీసుకొని రాలేదు వీళ్ళు ఇంకా అసలుకి. ఏమైంది ఏంటని మా తోటికోడలు కడితే కాల్ చేసింది తను. మా ఆయనకు కాల్ చేస్తే ఏమైంది ఇట్లా అడుగుతుంటానంటే, లేదు కిందనే ఉన్నాం వస్తున్నాం అని చెప్పేసి. యాక్చువల్ అయితే మ్యాటర్ తనకు కూడా తెలుసు బేబీ ఇక్కడ లేదు అని చెప్పేసి, కానీ నాకు చెప్పలేదన్నమాట. తనకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి వెళ్ళిపోయినంట. నాకు తర్వాత తెలిసింది, ఒక 3-4 డేస్ తర్వాత తెలిసింది తనకు కూడా మ్యాటర్ తెలుసు అని చెప్పేసి. అయితే తను కాల్ చేసింది, నేను కాల్ చేయమన్నా, నాకు మాట్లాడడానికి రావట్లేదు, కాల్ చేయక్క అంటే సరే అయితే కాల్ చేసి 7 గంటలు అడుగుతానంటే వస్తున్నాం కిందనే ఉన్నాం, స్పీకర్ పెట్టింది, వస్తున్నాం కిందనే ఉన్నామని చెప్పేసి. నేను 7 ఇంకా బేబీని చూడాలి, నేను చూపించకుండా ఇట్లా తీసుకుని వెళ్ళిపోయిండు అని చెప్పేసి అంటే, లేదు వస్తున్నాము కింద చాయ్ తాగుతున్నాము వస్తున్నాము అని చెప్పేసి అన్నారు. సరే వస్తారేమో అని చెప్పేసి అనుకున్నా. 8 అయింది రారు ఇంకా. అరౌండ్ 8:30కి అట్లా మా మమ్మీ వచ్చిందనమాట. మా మమ్మీ వస్తే బేబీ బేబీని తీసుకుని రాకుండా నువ్వు ఒకదాని వచ్చినావు ఈయనదే అంటే, లేదు ఇంకా 24 hours ఉంచాలంట బేబీని, కిందనే ఉంది బేబీ, వచ్చేసలే ఆయన ఉండాలి కదా బేబీ దగ్గర, మళ్ళీ కింద ఎవరు లేరు, ఇక్కడే కిందనే ఉంది, ఏమి కాదు భయపడదు, టెన్షన్ పడకలేదు. సరే అనేసి ఇంకా ఆ నైట్ అంతా నిద్రపోలే. 2 o'clockకి 3 o'clockకి గంట వరకు నేను ఫోన్ కూడా చేస్తున్నాం ఆయనకి, ఏమైంది బేబీని తీసుకొని రాలే ఇంకా అంటే, లేదు కిందనే ఉన్నా, ఉండు ఏం టెన్షన్ పడకు, ఉండు బేబీ దగ్గరనే ఉన్నా నేను, టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నాడు. సరే అనేసి అనుకున్నాక నెక్స్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే అయినాక నాకు తెలీదు బేబీ ఇక్కడ లేదని చెప్పేసి. అయితే మా ఫాదర్ ఇన్లో వచ్చిందనమాట. వచ్చినాక నేను చెప్పిన, అంకుల్ మీరు వెళ్ళి పాప దగ్గర ఉండండి, సాయి వస్తాడు ఒక 2 నిమిషాలు నా దగ్గర ఉంటాడు అని చెప్పేసి అంటే, సరే అనేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. అందరూ తెలుసు బ్యాటర్ బేబీ ఇక్కడ లేదు అని. తర్వాత వెళ్ళినాక సో అలాగా నా పెద్ద పాపను కూడా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినాక అరౌండ్ టైం 4 అవుతుంది, ఇంకా రావట్లేదు. వాళ్ళు వెళ్ళమని చెప్పిన వాళ్ళు కూడా అట్టే వెళ్ళిపోయారు, వస్తలేదు చేస్తలేదు అని చెప్పేసి నేను మా ఆయనకు కాల్ చేసిన, ఏమైంది వస్తలేదు అసలు, నిన్నటువంటి బేబీని తీసుకొని వెళ్ళిపోయాను, అసలు కిందనే ఉందంటావు, నేను రావాలా, నేను వచ్చి పాలు ఇవ్వాలా అంటే, లేదు బేబీ ఇక్కడ లేదు, ఇప్పుడు సంగారెడ్డి షిఫ్ట్ చేస్తున్నాము, ఇక్కడ అవ్వట్లేదు, బేబీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, సంగారెడ్డి తీసుకొని వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఆల్రెడీ బేబీ సంగారెడ్డిలోనే ఉంది, NICUలో ఉంది బేబీ. నాకేంటంటే నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clockకి అట్లా చెప్పింది అనమాట, బేబీ ఇక్కడ లేదు, సంగారెడ్డి తీసుకొని పోతున్నాము బేబీని, తనకి బ్రీతింగ్ అవ్వట్లేదు, ఎమర్జెన్సీగా తీసుకొని పోతున్నాం, నువ్వు ఉండు అని చెప్పేసి ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసినాక నేను ఫుల్ ఏడుస్తుంటే మా మమ్మీ అప్పుడు ఏమన్నదంటే, నీకు ఏడవదంటే నేను చెప్తా మ్యాటర్ ఏమైంది ఏంది చెప్పు అని అంటే, బేబీ నిన్న పుట్టినెమ్మడే సంగారెడ్డి షిఫ్ట్ చేసిండ్రు, NICలో ఉంది, దానికి బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వట్లేదు, అసలుకి చెప్పే అంటే సిచ్యువేషన్ అయితే ఇంకా 50-50 ఛాన్సెస్ అనేసి అంటున్నారు అని చెప్పేసి అన్నది. నాకు ఇంకా భయం అవుతుంది, అసలుకి ఏమవుతుంది బేబీకి ఏమవుతుంది. నేను 10 days హాస్పిటల్లో ఉన్నా, ఆ 10 days అసలుకి ఏడుస్తూనే ఉన్నా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలేమో మా పేరెంట్స్ నా పక్కన లేరు అని చెప్పేసి ఏడ్చిన, సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక నా బేబీ లేదు అని చెప్పేసి ఏడ్చిన. 2 ప్రెగ్నెన్సీస్ 2 డెలివరీస్ ఏంటంటే
నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సిచ్యువేషన్ అసలకి. నా ఫ్యామిలీలో గూడా ఎవరికీ తెలవదు ఈ మ్యాటర్ అసలకి ఇట్లా అయింది నా లైఫ్‌లో సిచ్యువేషన్ అని జెప్పేసి. ఇప్పటికి తలుచుకుని నాకు ఏడుపొస్తది ఆ సిచ్యువేషన్ ఏంటంటే, పుట్టిన ఎమ్మడే బేబీ మన దగ్గర లేకపోతే ఎంత బాధ ఉంటదో నాకు తెలుసు. అండ్ ఏంటంటే థర్డ్ డేకి, సెకండ్ డేకి నాకు సాటర్డే డెలివరీ అయింది. సండే రోజు అంటే బేబీకి పాల పౌడర్ ఉంటది గదా! పాల పౌడర్ తోటే పాలు పట్టించిండంట. అండ్ థర్డ్ డేకి బేబీకి మిల్క్ కావాలి, మదర్ మిల్క్ కావాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నాకు మిల్క్ స్టార్ట్ అయిందనమాట పడడం. ఆ మిల్క్ స్టార్ట్ అయింది ఏంటంటే, బేబీ అప్పుడే ఉంటే వెంటనే పాలు ఇచ్చేస్తే అయిపోతుండే. బేబీ లేదు. అండ్ ఏంటంటే నాకు మిల్క్ ఎక్కువైపోయి అసలకి చాలా పెయిన్ అయిందనమాట ఆ టైంకి అసలకి. నేను ఇంకా ఉంటానో లేదో అన్న సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయిన అసలకి. నాకు పెయిన్ అవుతుంది. ఇటు బేబీ లేదు. ఆ పెయిన్ ఎవరికి కూడా చెప్పుకోలేను అసలకి ఆ టైంలో. 3 డేస్ కంప్లీట్ అయిపోయింది. సంగారెడ్డిలో ఎన్ఐసీలో ఉంచిండ్రు. ఉంచినాక వాళ్ళేంటంటే ఎక్కువ ఏం చెప్పట్లేదనమాట. బేబీకి ఎట్లుంది సిచ్యువేషన్ ఏంటంటే, చిల్డ్రన్స్ డాక్టర్ రాని అప్పుడు వచ్చినాక చెప్తామంటే ఆయన ఎప్పటికో వస్తాడంట. వచ్చినాక నార్మలే ఉందని చెప్తున్నాడు. మళ్ళా నెక్స్ట్ డే అడిగినప్పుడు లేదు బేబీ సీరియస్ అయిపోయింది బాగా అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఇక నాకు ఈ మ్యాటర్లన్నీ వెంటనే చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే స్టిచెస్ పెయిన్ అవుతాయి మీరేమో ఏడ్చి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇంకా మా అక్కకి మా డాడీకి కూడా తెలుసండి ఆ మ్యాటర్. మీ డాడీకి ఫోన్ చేసి చెప్పిన డాడీ ఇట్లా అంటే అవునా సరే అమ్మ ఏడవకు నేను వస్తాలే అని చెప్పేసి అన్నాడు డాడీ. తర్వాత ఫోర్త్ డే ఇంకా చందన ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన అన్నమాట. షిఫ్ట్ చేసినాక అక్కడ ఒక 6 డేస్ ఉంది. నాకు 8కి అట్లా స్టిచెస్ ఇప్పిన అనమాట. స్టిచెస్ ఇప్పినాక వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిపోయిన మార్నింగ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ అట్లా స్టిచెస్ ఇప్పినాక హాస్పిటల్కి వెళ్ళిపోయిన. సాయంత్రం ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయిన బేబీని చూద్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మొత్తం అసలు తనకి ఇక్కడ కాళ్ళకి ఎక్కడంటే అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చిందనమాట. సెలైన్స్ ఉంటాయి కదా ఇంజెక్షన్స్, అవి కుచ్చి పెట్టిన. నేను పోయేసరికి చేతికి కాళ్ళకి 2 టేపులు ఉన్నాయి. ఎందుకు ఇలా వచ్చిందంటే తను ఉంచుకోవట్లేదు మేడం, మొత్తం ఇలా కాలు చేతులు ఆడిస్తుంది, ఉంచుకోవట్లేదు, ఊచగొట్టుకుంటుంది అని చెప్పేసి అన్నాడు. ముక్కులో పైప్ ఉంటుంది కదా, ఆ పైపు నేను వెళ్ళే ముందే తీసేసిందంట. ఆక్సిజన్ పైప్ ఉంటుంది కదా, అది అప్పుడు హార్ట్ చెక్ చేస్తుంది కదా హార్ట్ బీట్. సో అది ఉంది, ఆ వైర్ ఉంది. కాలుకేమో ఇంజెక్షన్ నీడిల్ ఉంది, ఇక్కడ ఒక చేతికేమో టేప్ ఉంది, ఇంకొక కాలుకి టేప్ ఉంది, ఒక డైపర్ వేసిండ్రు. ఇంకా అంతే లైట్ కింద పెట్టిండు. అసలు నేను ఇంతే ఉంది నా బేబీ, సెకండ్ బేబీ ఇంతే ఉంది. అసలు ఇద్దరిని ఎత్తుకోవాలన్నా కూడా నాకు భయం అయింది అసలుకి. తను చూడగానే ఇంకా ఏడుస్తూనే ఉంది అసలుకి. మా ఆయన ఏమన్నంటే నువ్వు ఏడవకుండా పో లోపలికి, ఏడుస్తే గిట్లా బేబీని ఇయ్యరు, తీసుకొని పోతారు వాళ్ళే అని చెప్పేసి భయపెట్టాక లోపలికి వెళ్ళినాక ఇంకా ఏడుపు ఆగట్లేదు తనని చూసి. ఇంకా తనకి ఏంటంటే అందులోనే ఎప్పుడైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినో అప్పుడే తనకి ఫిట్స్ కూడా వచ్చినాయంట. తర్వాత ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో మాట్లాడితే ఫ్యూచర్ ఏమన్నా ఇట్లా అవుతుంది అంటే ఏం కాదు మీరైతే కేర్ తీసుకోవాలని చెప్పేసి అన్నాను. సో లిటరల్లీ నాకు డెలివరీ అయిన ఒక 10 days వరకు నా బేబీ నా దగ్గర లేదు. నాకు 8కి స్టిచెస్ ఇప్పిండ్రు. తను నా డెలివరీ అయినాక 10th డే నా చేతిలోకి వచ్చింది నా పాప ఇంటికి. మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చినప్పుడు 10th డే. అప్పటి వరకు అసలు తను నా దగ్గర నా పక్కన కూడా లేదు అసలు. అంత అయింది మేమిద్దరము. దాని తర్వాత మా నెక్స్ట్ డే ఇంకొక 2 మెంబర్స్కి అట్లా, తర్వాత 3 మెంబర్స్కి అట్లా. మేము ఫస్ట్ వార్డ్కి వెళ్ళినప్పుడు ఎవరు లేకుండే. తర్వాత మేము ఎప్పుడైతే వార్డ్కి షిఫ్ట్ అయినామో అప్పుడు అందరూ మొత్తం వార్డ్ అంతా నిండిపోయినాక ఎవరి పక్కన చూడు బేబీ ఉంది, కానీ నా పక్కనే బేబీ లేదు. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారు బేబీ ఏమైందని. వాళ్ళు అడిగినప్పుడల్లా ఇంకా అసలుకి ఫుల్ ఏడ్చిన. వాళ్ళు అడిగినప్పుడల్లా ఇంకా బాధ అనిపిస్తుంది. సరే అందరి దగ్గర బేబీ ఉంది, నా దగ్గర బేబీ ఎందుకు లేదు, ఏమవుతుంది అని చెప్పేసి. అందులో ఒక సిచ్యువేషన్లో నేను మా ఆయనకు అడిగిన ఫస్ట్ బేబీ ఉందా లేదా, అదైతే నాకు కన్ఫర్మ్ చేయంటే పిచ్చి పట్టింది దానికి. ఏమన్నా బేబీ మంచిగానే ఉంది, కాకపోతే దానికి ఆక్సిజన్ అనేది అందట్లేదు,
బేబీ మంచిగానే ఉంది, కాలు చేతులు ఆడిస్తుంది, కాకపోతే ఆక్సిజన్ అనేది అందట్లేదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక అక్కడ క్యూర్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే హ్యాపీ, బేబీ మంచిగా ఉంది. తనకి ఇప్పుడు 22nd మంత్. యాక్చువల్‌గా ఏమైందంటే తను కడుపులో ఉన్నప్పుడు ఉమ్మ నీరు మొత్తం తాగేసింది. సో, దానివల్ల ప్రాబ్లమ్ అయింది ఇదంతా. రాకూడదు అనేసి నేను కోరుకుంటున్నాను. నేను ఎంత బాధపడ్డాను అనేది నాకు ఒక్కదానికే తెలుసు. ఇట్లాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరికి రాకూడదు అసలుకి. ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మనకి డెలివరీ టైంలో మన పేరెంట్స్ లేకపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనల్ని. ఇష్టపడినన్ని చేసుకుంటే లైఫ్‌లో హ్యాపీగా ఉంటదని చెప్పేసి. ఫైనాన్షియల్‌గా కాకపోయినా కానీ కొంచెం మంచిగా అయితే బెటర్‌గా అయితే చూసుకుంటాడు కదా! ఏమనకుండా అన్న థాట్ అంతే. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత ఏం చూసుకోవట్లేదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అంత ఏం చూసుకోవట్లేదు. డిపెండ్స్ ఆన్ పర్సన్ మంచిగుంటే అన్నీ మంచిగానే ఉంటాయి. డిపెండ్స్ ఏ పర్సన్‌ని మనం చేసుకుంటున్నామో వాళ్ళు మనకి మంచిగుంటే, బిహేవియర్ అంతా మంచిగుంటే, కరెక్ట్‌గుంటే అదే మంచిది. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా డౌరీ కోసం ఇది చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ అయినా డౌరీ కోసం ప్రాబ్లమ్ చేస్తున్నారు. ఎటు తిరిగి ఆడపిల్లకైతే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఏమున్నా మనం చూస్ చేసుకునే పర్సన్‌ని బట్టి, తన క్యారెక్టర్‌ని బట్టి మన లైఫ్ అనేది ముందుకెళ్తదనమాట. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఏమొచ్చినా నేనైతే స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను.